ఒకటవ యోహాను 5వ అధ్యాయము 13-15 వచనాలని చదువుకుందాం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఆయన నామమును బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకునినవి మనకు కలిగినవని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. ఈ లేఖనంలో మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటగా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లట ఈ సంగతులు రాస్తున్నారట. ముందు మనకేం అర్థం కావాలి? మన విశ్వాసము దేని మీద పెడుతున్నాము? ఎవరి మీద పెడుతున్నాము? ఏమా? దేవుని కుమారుని నామమందు, అంటే యేసుక్రీస్తు నామమందు మనం విశ్వాసం పెట్టడం వల్ల మనం ఎవరము అంటే నిత్య జీవము గలవారము. అంటే ఈ యొక్క హై క్వాలిటీ, ఇది అర్థమవుతుందా? ఇలాంటి క్వాలిటీ కలిగిన వారమని ఆయన కుమారు యందు విశ్వాసం పెట్టడం వల్ల, యేసుక్రీస్తు మనం విశ్వాసం పెట్టడం వల్ల మనకు కలిగిన ఆదరణ ఏంటి అని అంటే, ఇక్కడ నిత్య జీవము గలవారు. మనం ఇప్పుడు దేవుడికి ఏ విషయం ప్రార్థన చేస్తున్నాం, మనం ఏ రకమైన మన తాలూకా పరిస్థితుల కోసం మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నా మన ముందు ఏం మర్చిపోకూడదు? నిత్య జీవము గలవారు అని మర్చిపోకూడదు. మనము నిత్య జీవము గలవారు అని గుర్తెరిగి మనము దేవునికి ప్రార్థన చేయాలి. మనం ఏ విషయాన్ని అడుగుతున్నాం? ఈ భూమి మీద లోకంలో జీవిస్తున్నాం. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ సమస్యలు ఎదురవుతున్నప్పుడు ఆ సమస్యల నుంచి మనం విడిపించుట కొరకు దేవుడికి ప్రార్థన చేస్తాం. అర్థమవుతుందా? దేవునికి ప్రార్థన చేసేటప్పుడు మనం ఒక అంశాన్ని మాత్రం పటిష్టంగా మనము పట్టుదల కలిగి ఆ అంశాన్ని ఎప్పుడు గుర్తెరిగే ప్రార్థన చేయాలి. అర్థమైందా? గుర్తెరిగి ప్రార్థన చేయాలి. ఎలా పడితే అలా కాదు. మనం మర్చిపోకూడదు ఆ అంశాన్ని. మనం అది మర్చిపోయినప్పుడు ఏమవుతుందంటే, నీకు వచ్చిన కష్టము నిన్ను పాడు చేసేస్తుందేమో. అర్థమైందా? నీకు వచ్చిన కష్టం వల్ల నీకు నాశనం వస్తుందేమో, లేకపోతే నువ్వు పడిపోయే పరిస్థితి వస్తుందేమో, లేకపోతే ఈ లోకములు ఏదో నీ కష్టము నిన్ను ఏదో చేసేస్తుందేమో అన్న ఆలోచన భావాలు నిన్ను పుడుతూ ఉంటాయి నీకు. కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఆ స్థితిలో నువ్వు మర్చిపోకుండా ఉండవలసింది ఏంటంటే, నిత్య జీవము గలవారము. మనం ఎవరము? నిత్య జీవము గలవారము అని గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకుని మనము దేవుణ్ణి అలాగ వెంబడిస్తున్నప్పుడు, అలాగ విశ్వాసము అలాగ పెట్టినప్పుడు, ఆయన కుమారుని యందు విశ్వాసం పెట్టినప్పుడు మనకు కలిగే గొప్ప భాగ్యం ఏంటంటే నిత్య జీవం. నిత్య జీవం అంటే అర్థం ఏంటి అమ్మా? నిత్య జీవం అంటే అర్థం ఏంటంటే, ఈ ఆత్మకు మరణము లేదు అని. అర్థమవుతుందా? ఈ ఆత్మకు మరణం లేనప్పుడు మరణానికి సంబంధించిన ఏ స్థితి కూడా నిన్ను ఏమీ చెయ్యలేదని అర్థం. ఆర్థికపరమైన ఇబ్బందుల మధ్య ఉన్నావా? అప్పుల మధ్య ఉన్నావా? కాబట్టి ఆ అప్పులో ఆర్థికపరమైన ఇబ్బందులు నీకు మరణాన్ని కలిగించలేవు. ఏ మరణాన్ని కలిగించలేవు? ఈ ఆత్మకు మరణాన్ని కలిగించలేవు. ఎందుకు? ఆయన కుమారుని యందు విశ్వాసం నువ్వు పెట్టావు గనక నువ్వేమైపోయావు? నిత్య జీవము కలిగిన వ్యక్తి అయిపోయావు. గనక నిన్ను ఏ సమస్య అయినా సరే కొంతవరకే నిన్ను డిస్టర్బ్ చేయగలదు. కొంతవరకే.
అందుకే మనం ఏం మర్చిపోకూడదంటే ఎప్పుడు కూడా మనం ఈ ప్రార్థన చేసినప్పుడు ఏది కోరుకున్నా సరే నిత్య జీవము కోల్పోకుండా ఉండడం కొరకే మనము శ్రద్ధ కలిగి భక్తి కలిగి దేవుని యందు విశ్వాసముతో నిత్యము కొనసాగుతూ ఉండాలి. ఎందుకు అంటే దాని ఇంపార్టెన్స్ నీకు అర్థం కావాలి. నీకు దేవుడు నీకు నిత్యత్వం కలగడానికి, నిత్య జీవము కలగడానికి ఆయన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. ఆయన ప్రియకుమారుని లోకానికి పంపించి ఆయన ఏంటి నాయనా చూసిరా వాళ్ళు భద్రపరచరా అని చెప్పాడా? కాదే, వాళ్ళ కొరకు నువ్వు ప్రాణం పెట్టి తిరిగి రమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చెప్పాడు? ప్రాణం పెట్టమన్నాడు. గనుక దేవుడు ఈ లోకమునకు వచ్చి మనందరి నిమిత్తము పాప పరిహార్థ క్షమాపణ నిమిత్తం మనకు బదులుగా ఆయన ప్రాయశ్చిత్తమై ఆయన శిలువలో మరణించి 3వ దినము తిరిగి లేచి ఆయన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని లోకానికి పంపించి, అంటే దేవుడు మన పట్ల ఎంత కేరింగ్ తీసుకుంటున్నాడు. అవునా కదా? ఏం చేశాడు? మొదట మన పాపం బట్టి మనము నశించిపోతాం. ఆత్మ మరణం కలిగి ఉంది. ఆత్మ ఏం కలిగి ఉందమ్మా? మరణం కలిగి ఉంది. కనుక మరణం కలిగి ఉన్న ఆత్మ ఈ ధర్మశాస్త్రాన్ని అయితే ఇచ్చాడు, కానీ ధర్మశాస్త్రాన్ని బట్టి ఏ ఒక్కడునో పరిపూర్ణత కాలేకపోతున్నాడు. ఎవడునూ పరిశుద్ధుడు కాలేడు, ఎవడునూ నీతిమంతుడు లెక్కగా కాలేకపోతున్నాడు. గనక దేవుడు ఏం చేశాడంటే నశించిపోతున్న ఆత్మను వెతికి రక్షించుట కొరకు, నశించిపోతున్నామని వెతికి రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే ముందు మొదటగా మన పాపము నిమిత్తం ఏం చేశాడు? ప్రాయశ్చిత్తం అయ్యాడు. అయితే పాపం ప్రాయశ్చిత్తం అయిపోయింది. మరి ప్రాయశ్చిత్తం అయిపోయినప్పుడు మరి తిరిగి అయిపోయింది కాబట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచాం. ప్రాయశ్చిత్తం అయిపోతే సరిపోద్దా? ఆయన ఎంత కేరింగ్గా చూడండి. మళ్ళా ప్రాయశ్చిత్తం అయిపోయిన ఆయన మన నిమిత్తం చనిపోయి ఏం చేశాడంటే పునరుత్థానుడై తిరిగి లేచి ఏమన్నాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవము పొందును. నా దేవుడు నా కొరకు వచ్చి నా పాపం నిమిత్తం చనిపోయాడు. నన్ను తిరిగి ఆయన యొద్దకు తీసుకెళ్ళడం కొరకు నా కొరకు తిరిగి లేచాడు. కాబట్టి ఆ పునరుత్థానం యొక్క ప్రత్యక్షత నాకు కలిగింది అన్న విశ్వాసం మనం ఎప్పుడు అన్నటికి మర్చిపోకూడదు. కనుక అయితే ఇప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం పెట్టాం, మన పాపం నిమిత్తం విశ్వాసం పెట్టాం, అయిపోయిందా? రెండోదేంటి? ఆయన పునరుత్థానుడై ఉన్నాడు గనక ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు ప్రతి ఒక్కరు ఏమవుతారు? పునరుత్థానులు అవుతారు. అవునా కదా? ఈ పునరుత్థానం అయిపోయింది, కరెక్టే. మనము ఒక సెక్యూర్గా ఈ లోకంలో ఉన్నామా? ఈ రెండు విషయాలు నమ్మాము. పునరుత్థాన శక్తి మనకు దేవుడు ఇచ్చాడు, ఆయన విశ్వాసం ఉంది కాబట్టి మనకి పునరుత్థానం కలుగుతుంది అని నమ్మకం ఉంది. ఈ నమ్మకాన్ని పాడు చేయడానికి ఈ లోకంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి లేదా? ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని వేదనలు ఉన్నాయి, ఎన్ని రోగాలు ఉన్నాయి లేవా? ఇవన్నీ దేనికి? నిన్ను ఆ పునరుత్థానం నుంచి తప్పించడం కొరకు వాటి పని అవి చేస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? వాటి పని అవి చేస్తూ ఉంటాయి. గనక నీవు ఇక్కడ అర్థం చేసుకుంది. అప్పుడు కూడా ఆయన మనం అలాగే విడిచిపెట్టలే. మీరు నా పని నేను చేసేసాను కాబట్టి మీరు విశ్వాసం పెట్టుకుని తిరిగి వచ్చినంత వరకు కూడా నమ్మకం కలిగి ఉండండి. మరి మీకు ఏ పరిస్థితులు వచ్చినా సరే అందులో నుంచి మీరు నన్ను వెతకండి అనలా. ఏమన్నాడంటే మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అన్నాడు. ఎంత కేరింగ్ ఏంటి? మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అన్నాడు. ఏం చేశాడు? ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను ఈ లోకమునకు పంపుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ఆయన ఆత్మని లోకానికి పంపించి ఇక్కడ మనం చేయవలసింది ఏంటి? ఇప్పుడు మనకు కష్టం ఉంది, ఒక ఇబ్బంది ఉంది, ఒక వ్యాధి ఉంది, అర్థమవుతుందా? లేకపోతే కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి. ఇవన్నిటిని బట్టి మనము ఏం చేయాలి?
ఏం చేయాలమ్మా? వీటన్నిటినీ జయించుట కొరకు ఆయన మనకు పంపిన ఆయన ఆత్మను ఆశ్రయించి ఆత్మను కలిగి ఉండి, అర్థమవుతుందా, వీటిని జయించాల. ఎందుకోసం జయించాలి? నువ్వు నీకున్న వ్యాధి తగ్గిపోవాలి. ఎందుకు తగ్గిపోవాలి? ఎందుకు తగ్గిపోవాలి? ఆయన చిత్తానుసారముగా, అర్థమైందా? ఆయన చిత్తానుసారముగా ఈ భూమి మీద బ్రతికి తిరిగి ఆయన దగ్గర వరకు వెళ్ళినంత వరకు కూడా అనేకుల నిమిత్తం నువ్వు పనిచేయాలి. ఏం చేయాలి? అనేకుల నిమిత్తం నువ్వు పనిచేయాలి. కనుక ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, నీకున్న ప్రతి సమస్య నుంచి నువ్వేం చేస్తావు? ప్రతి సమస్య తీసే 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 అంటున్నావు. కాదు, అర్థమవుతుందా? ఇప్పుడు ఈ నెల నువ్వు అద్దె కట్టాలి. అద్దె కోసం ప్రభు అద్దెకు డబ్బులు కావాలి, డబ్బులు కావాలని ప్రార్థన చేస్తావు. ఇప్పుడు డబ్బులు వచ్చాయి. మరి వచ్చే నెల అద్దె ఎవడు కడతాడు? అవునా కదా? ఈ నెల ఒక సమస్య ఉంది, ఒక అప్పు, ఒక ఏదో పరిస్థితి ఉంది, ఒక అవసరం ఉంది. ఈ నెల తీరిపోయింది. వచ్చే నెల అంటే ఈ లౌకిక పరమైన విషయాల మీద నీవు దేవుని మూలముగా నువ్వు సమాధానం సంపాదించుకోవాలి. అంటే వీటిని జయించగల శక్తిని దేవుని మూలముగా సంపాదించాలి. అది నువ్వు అడిగితే దైవ చిత్తానుసారమైన ప్రార్థనేనా? అవునా? నువ్వు అడిగితే అది దైవ చిత్తమా కాదా? నువ్వు దేనికోసం అడుగుతున్నావు? మనం అడగడం నేర్చుకోవాలి. ఎలాగ అడగాలంటే దైవ చిత్తానుసారంగా అడుగుట నేర్చుకోవాలి. దానిలోకి ప్రార్థన చేశాడు. ఇజ్రాయెల్ ప్రజల కోసం ఈ లోకం పరిస్థితి అంతటిని బట్టి ప్రార్థన చేశాడు. అది ప్రార్థన చేస్తే నుంచి 13 దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకున్నామనెను. అతడు ఈ మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడుతుని. అప్పుడు అతడు, దానియేలు భయపడకము, నీవు తెలుసుకున్న వల్లనే నీ మనసును అప్పగించి దేవుని ఎట నిన్ను తగ్గించుకునినా ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటను బట్టి నేను వచ్చి తిని. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిల్చుండగా ప్రధానాధిపతుల్లో మిఖాయేలను ఒకడు నాకు సహాయం చేయొచ్చు వచ్చు. చాలమ్మా, ఇక్కడ జాగ్రత్తగా ఉన్నాను. మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థన మోకరించి మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దైవ చిత్తానుసారమైనది అడిగినా కానీ నిరీక్షణ ఉండదు. మనం ఏమనుకుంటాము? ఇవాళ అడిగేసిన వెంటనే నీకు ఆ రోజే అయిపోవాలి కార్యం. అంతేనా? నిరీక్షణ ఉంటుందా? దానియేలు మొదటి రోజు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడి నుంచి పంపబడ్డాడు ఈయన, గాబ్రియల్ అనే దూత. ఈ యొక్క దూత అక్కడి నుంచి ఆ మొదటి రోజే పంపబడ్డాడు. కానీ మార్గ మధ్యలో అపవాది యొక్క శక్తులతో పోరాటం చేయవలసి వచ్చింది. ఈయన దగ్గరికి రావడానికి ఎన్ని రోజులు పట్టిందట? 21 రోజు. 21 రోజు పట్టింది. అంటే నీవు ఆ 21 రోజు నువ్వు ప్రార్థనలో నువ్వు నిలబడగలవా? నిలబడతావా? మరి నువ్వు నిలబడాలంటే ఎలాగా? ఆయన దానియేలు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి గనక నిరీక్షణ కలిగి ఓర్పుతోటి ప్రార్థన జీవితాన్ని గడుపుకుని వచ్చాడు. అనుదినము దేవునితో సహవాసము కలిగిన, నిన్న చెప్పాం కదా, దానియేలు అనుదినము దేవునితో సహవాసము కలిగిన వ్యక్తి గనక. అర్థమవుతుందా? సో దైవ చిత్తము జరిగినంత వరకు కూడా నిరీక్షణ కలిగి ఉంటాడు. కనుక నీకు దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేయాలన్నా, నువ్వు ఏది అడగాలని నీకు తెలియాలన్నా, నువ్వు ఏదైతే దైవ చిత్తానుసారంగా ఏది అడిగినా అది నీకు, అదే కదా చదివించాను అందాక. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినానో ఆయన మన మనవి ఆలకించునది. ఇప్పుడు ఆయన చిత్తానుసారంగా మనం అడగాలి.
దానియేలు ఇక్కడ దేవుడికి చేసిన ప్రార్థన తన కోసం ఆరోగ్యం మనం, లేకపోతే శత్రువుల నుంచి నన్ను విడిపించమనం, ఇంకోటి చేయలేదు ఆయన. దేవుని యొక్క శాస్త్రాంగ జనాంగం కొరకు ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం చేశాడు? దేవుని యొక్క శాస్త్రాంగ జనాంగం కొరకు ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి అది దైవ చిత్తానుసారమైన ప్రార్థనైనా, ఆ దైవ చిత్తానుసారమైన ప్రార్థన చేస్తున్నప్పుడు అతనికి జవాబు ఎన్ని రోజులకు వచ్చింది? 21 రోజుకి అతని దగ్గరికి జవాబు వచ్చింది. కనుక ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాల్సిందంటే నీ ధైర్యం ఏంటి? దైవ చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేయడానికి నీకు ధైర్యం కావాలి. అర్థమైందా? ఇది దైవ చిత్తానుసారమైనది, నేను అడుగుతుంది దైవ చిత్తానుసారమైన ధైర్యం నీకు ఎలాగొస్తుందంటే ఆయన పంపబడిన ఆత్మ నీలో ఉండడం మూలంగా. కాబట్టి నువ్వు అందుకే నువ్వు ఎందుకు ఆయన దైవ చిత్తానుసారమైన ప్రార్థన నువ్వు చేయవలసిన అవసరం ఉంది కనుక అందు నిమిత్తం నువ్వు ఎదగాల. అందు నిమిత్తం ఎదగకపోతే ప్రతిరోజు ఈ లౌకికపరమైన ఈ అవసరాల కోసం, ఈ కష్టాల కోసం, ఈ బాధల కోసం, ఈ విషయాల కోసమే, లోక సంబంధమైన విషయాల కోసమే ప్రార్థన. నీ ప్రార్థన దేవుని చిత్తం కోసం నీ ప్రార్థన ఉండదు నీకు. కనుక మొదటగా నువ్వు దైవ చిత్తానుసారమైన ప్రార్థన ఏంటంటే ఆయన పంపబడిన ఆత్మ కొరకు ప్రార్థన చేయాలి. దేనికోసం చేయాలి? పంపబడిన ఆత్మ కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకు చేయాలి అలాగా అని అంటే ఆత్మ లేనివాడు నా వాడు అన్నాడా లేదా? కాబట్టి ఆయన ఆత్మ లేకుండా నువ్వు ఉన్నావంటే నీకున్న కష్టాల బాధల మధ్య తొట్టిల్లిపోయి దేవునికి దూరంగా పరిస్థితులు మారిపోవచ్చు ఈ జీవితంలో. అది దేవుని ఆత్మ నీ దగ్గర ఉన్నప్పుడు, ఆత్మచేత నువ్వు నడిపింపు కలిగినప్పుడు నీకున్న బాధను బట్టి, వేదన బట్టి, శోధన బట్టి నువ్వు తొట్టిల్లవు. అందులో స్తుతులు అర్పిస్తావు దేవుడికి. అందులో నువ్వు ఘనపరుస్తావు ఆయన్ని. అందులో నుంచి ఆ స్థితిలో నుంచి ఆయనకు మొరపెడతావు, ఆయన్ని మహిమపరుస్తావు. కనుక నువ్వు మొదటగా దైవ చిత్తానుసారమైన ప్రార్థన ఏంటి? దైవ చిత్తానుసారంగా నువ్వు అడగడం ఏంటి? వాక్యం ఉంది, అడుగుడి మీకు ఇయ్యబడును. ఏంటి అడిగితే ఇస్తాడు? అమ్మా పరిశుద్ధాత్మ. అర్థమవుతుంది? నువ్వు పరిశుద్ధాత్మను ఆ ఒక్క దైవ చిత్తానుసారమైన ఆ ఒక్క ప్రార్థన చేసిన అది కానీ కలిగి ఉన్నావంటే, నువ్వు ఆత్మచేత నింపబడిన తర్వాత నువ్వు అడిగేది ఏది అడిగినా సరే ఆయన చిత్తానుసారమైంది అడగలుగుతావు, ఆయన చిత్తం కాంది అడగలవు. ఎందుకు అని అంటే ఒకసారి నువ్వు అర్థం చేసుకో. ఆయన చిత్తం కాంది మనం అడుగుదామని మనం ప్రయత్నం చేసినా సరే ఆత్మ నీలో ఉండి నిన్ను ఆయన చిత్తమే అడిగేలాగా నీ చేత చేయిస్తుంది. ఎంత ఉన్నతమైన ఆదరణ! మన ధైర్యం ఏంటి? ఇప్పుడు మనం ఎలాగ ధైర్యంగా ఉండాలి? అదే కదా చెప్తున్నాడు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా అంటే ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు, ఆయనందు విశ్వాసం ఉంచినప్పుడు, మనం నిత్య జీవము గలవారం అయినప్పుడు, ఆయన ఆత్మచేత మనం నడిపింపు కలుగుతున్నప్పుడు మనం ఏది అడిగినను వాక్యం చూసారా? ఏది అడిగినను ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మనమే ఆలకించుననేది మనం ఆలకిస్తాడట. కనుక ఆత్మ లేకుండా అడుగుతున్నావు మనం చూసుకో. ఆత్మ లేకుండా అడిగినప్పుడు ఏం చేస్తావంటే ఈ లౌకికపరమైన అవసరాల నిమిత్తమే ప్రయాసపడుతూ ఉంటాం, ఈ లోకంలో బతకడం కోసమే ప్రయాసపడుతూ ఉంటాం, ఈ స్థితిగతుల్లోనూ గొప్ప ఉన్నతమైన ఈ లోకములో ఉన్నతమైన పేరు ప్రఖ్యాతుల కోసమే పరుగులెడుతూ ఉంటావు. కానీ దైవ చిత్తానుసారంగా ఈ లోకములోకి ఈ లోకము నుండి ఈ లోకంలో అనేకులకి దేవుని తట్టు తిప్పులాగన ఆకాశమందు నక్షత్రముల వలె ప్రకాశించుననుంది, అనేకులను నీతిమంతులుగా మారుస్తే. అది నీలో జరగాలంటే ఆయన ఉంటేనే అది సాధ్యం నీకు. ఆయన నీలో కానీ లేకపోతే నీకు మనుషుల పట్ల ప్రేమ ఉండదు. నువ్వు దేవుని కొరకు ఎప్పుడు మాట్లాడతావు? మనుషుల మీద ప్రేమ ఉంటే మాట్లాడతావు. అర్థమవుతుందా? ప్రేమ ఎప్పుడు కలుగుతుంది? ఆయన ఉంటేనే కలుగుతుంది. ఎందుకు అని అంటే ఆయన ఈ లోకమును ప్రేమించిన వాడు నీలో ఉంటే ఈ లోకంలో ఉన్నవారు అందరినీ కూడా నువ్వు ప్రేమిస్తావు, సమాధాన పడతావు.
అర్థమవుతుంది. లేకపోతే నీకు తప్పులు కనిపిస్తాయి, లేకపోతే వాళ్ళ దగ్గర ఈర్ష్యలు కనిపిస్తాయి, ద్వేషం కనిపిస్తుంది, అసూయ కనిపిస్తుంది. ఇవన్నీ నువ్వు వాళ్ళ పట్ల పెట్టుకునే భావాలు. ఇవన్నీ ఈ భావాలు నీలో పని చేయకుండా ఉండాలంటే ఆయన నువ్వు కలిగి ఉండాలి. దైవ చిత్తానుసారమైన ప్రార్థన ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించిన ఆయన, నేను ఆత్మచేత నింపబడాలి, ఆత్మ మూలంగా కట్టబడాలి, నీ చిత్తానుసారమైనది నేను అడుగులాగన నాలో నువ్వు ఉండు ప్రభువా. తండ్రి, ఏది మంచిదో ఏది చెడ్డదో ఏది నేను అడగాలో, నీ చిత్తంలో ఏం అడగాలో అది అడుగులాంటి జ్ఞానము వివేకము కలిగించే, జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, కృపకు మూలమైన ఆత్మ ఆ యొక్క ప్రత్యక్షతలో నన్ను బలపరచునాయన, స్థిరపరచునాయనని ప్రార్థన చేస్తావు. ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు కట్టబడుతున్నప్పుడు నీ జీవితంలో కొన్ని ప్రార్థన నడుపుదలు చేసినప్పుడు వాటి కోసం అది జరిగినంత వరకు కూడా నిరీక్షణ కలిగి ఉండగలుగుతావు. అది అలా కాకుండా ఉన్నామో ఒక్కసారి చూసుకో. లేకపోతే మనం రోమపత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుటు వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలట? రూపాంతరము పొందాలట. ఈ లోక మర్యాదల నుంచి నువ్వు బయటకు రావాలి మొదట. అర్థమవుతుందా? ఈ లోక మర్యాదలు ఏంటి? లోక మర్యాదలు, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఏం చేస్తావు? ఒక ఇల్లు కట్టుకోవాలి, ఏం చేస్తావు? ఈ లోక మర్యాద ఏంటి? ఇల్లు కట్టుకునే విషయంలో ఏమ్మా ఈ లోక మర్యాద ఏంటి? ఫస్ట్ ఏం చేస్తావు? ఈ స్థలం మంచిది కాదా? అవునా? మంచిదా కాదా? ఆ మట్టి తీసుకెళ్ళి ఎక్కడో చూపిస్తావు. దీనికి అది మంచిదా కాదా? మంచిదే అని చెప్పాడు. అర్థమైందా? అప్పుడు ఇల్లు కట్టడానికి సిద్ధపడతాం. ఇల్లు ఎలా కట్టాలి? తూర్పు వైపు ఎంత ఉండాలి, పడమర వైపు ఎంత ఉండాలి, అటు సైడ్ ఎంత ఉండాలి, ఇటు సైడ్ ఎంత ఉండాలి, ఎక్కడ ఏ కిటికీ పెట్టాలి, ఎక్కడ ఏ తలుపు ఉండాలి, ఇదంతా ఏంటి? లోక మర్యాద. ఈ లోక మర్యాదను బట్టి, అంటే దీనిని బట్టి నేను ఇలాగ ఇల్లు కట్టుకుంటే బాగుంటాను. అర్థమైందా? ఇంకొకలా కడితే నేను బాగోను. అయితే ఈ స్థలంలో నేను ఇల్లు కడితే బాగుంటాను. అయితే ఈ స్థలం మంచిది కదా, ఇక్కడ కడితే నేను బాగోను. అంటే ఈ లోక మర్యాదలో దేవుడు ఉన్నాడా? ఈ లోక మర్యాద చూస్తుంటే ఇక్కడ ఎక్కడన్నా దేవుడు ఉన్నాడా? అంటే దేవుడు లేకుండా నువ్వు ఏ పని చేసినా అది క్షేమమా? అది దైవ చిత్తమా? ఒకసారి ఆలోచించండి. మరి ఈరోజు క్రైస్తవులు ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు చూడకుండా ఇల్లు కడుతున్నారా? లేదు, వాస్తు చూస్తున్నారు. 2 పాయింట్. ఇల్లంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు అమ్మా? అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఆ ఇల్లు గృహప్రవేశం ఏం చేస్తున్నారు? క్రైస్తవులు ఆ పని చేస్తున్నారమ్మా? చేస్తారా? అదే క్రైస్తవులు ఏం చేస్తారు? పాలు పొంగించారు. అంటే పాలు పొంగితే అంటే ఇక అక్కడ దేవుడు లేడు, ఉన్నాడా? అంటే వాళ్ళ ఉద్దేశాల్లో లేడు. ఆ ఉద్దేశాల్లో లోక మర్యాద ఉంది, లోక సంబంధమైన విషయాలు ఉన్నాయి. వాటిని అంటే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించాలట. అర్థమవుతుంది? దేవుని చిత్తాన్ని పరీక్షించకుండా, దేవుని చిత్తానుసారంగా మనం వెళ్ళకుండా, మనం ఒక ఇంట్లో మనం ఉండాలంటే ఆ ఇంటి వాస్తుని బట్టి బాగోము. ఆ ఇంట్లో దేవుడికి నిత్యము ఆరాధిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దైవభక్తితోటి ఒకరి యందు ఒకరికి సమాధానము కలిగి, ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి, అర్థమవుతుందా? దేవునికి నిత్యము ఇంట్లో ఆరాధించు బిడ్డలుగా ఉంటే ఆ ఇల్లు నువ్వు ఈ శ్మశానాల పక్కన ఉన్నా నువ్వు ఆస్వాదింపబడతావు. ఇంట్లో ప్రార్థన ఉండదు.
ఇంట్లో ప్రార్థన ఉంటుందా? ప్రార్థన ఉండదు. భార్య చేస్తే భర్త చేయడు, భర్త చేస్తే భార్య చేయదు. అర్థమవుతుందా? ఇంట్లో కల్మషంతో కూడిన మనసులు, ఒకరికి అందరూ ఒకరికి సమాధానం లేకుండా, ఒకరి అందరూ లౌకికపరమైన విషయాలను ఆధారం చేసుకుని వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉంటారు. లౌకిక స్థితిని బట్టే మాట్లాడుతూ ఉంటారు. మనిషి యొక్క తప్పులను పట్టుకుంటూనే వాళ్ళ జీవితాలు కట్టుకుంటారు. ఆ ఇంట్లో ఎక్కడ బాగుంటారు? ఏమో మనం ఏం చూస్తామో గోడలు చూస్తాం, గోడలు గుమ్మాలను చూస్తాం. గోడలు గుమ్మాలను బట్టి నీవు బాగుంటామని అర్థమైందా? ఎవరో చెప్తారు, చెప్పిన దాన్ని బట్టి ఫాలో అవుతావు. అంటే కదా, దేవుని బట్టి కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడు చెప్పే వాస్తు ఏంటి? దేవుడు చెప్పే వాస్తు ఏంటి? దేవుడి చిత్తం ఏంటి? ఒక ఇంట్లోకి నువ్వు వెళ్ళాలంటే, ఒక ఇంట్లో నువ్వు ఉండాలంటే, నువ్వు సంతోషంగా ఉండాలంటే, నువ్వు క్షేమంగా ఉండాలంటే నువ్వు మొదటగా ఏం చేయాలి? మొదటగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితంతో పాటు ఏం చేయాలి? ఒకరి యందు ఒకరు సమాధానం కలిగి ఉండాలి. నువ్వు చేస్తున్న ప్రార్థన ఫలించాలి కదా. నువ్వు చేసిన ప్రార్థన ఫలించాలంటే ఒకరి యందు ఒకరు సమాధానము కలిగి ఉండాలి. ఏకాత్మ కలిగి ప్రార్థన చేయాలి. అర్థమైందా? ఒకరి ఉద్దేశాలు, ఒకరి భావాలు వాక్యాన్ని ఆధారం చేసుకుని ఉండాలి. దేవుని వాక్యముతో ముడిపెట్టుకోవాలి. ఆ వాక్యాన్ని బట్టే నువ్వు బాగుంటావు. దేవుని వాక్యాన్ని బట్టే ఒకరిని ఒకరు సమాధాన పరుచుకోవాలి, ఒకరిని ఒకరు బుద్ధి చెప్పుకోవాలి. అంతేనా? వాక్యాన్ని బట్టి. అప్పుడు ఆ ఇల్లు బాగోదా? ఏ వాస్తు కావాలి? అర్థమైందా? ఏ ఆశ్చర్యాలు కావాలి? ఏది కావాలా? ఏం అక్కర్లా. ఇవి మానేసి దేవుని చిత్తం ఏంటి? ఇది ఒక ఇంట్లో నువ్వు ఆస్వాదింపబడాలంటే దేవి చిత్తం ఏంటి అని అంటే, నువ్వు కుటుంబంలో ఈ ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. ఒకరేందో ఒకరు సమాధానము కలిగి ఉండాలి. ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఉండాలి. ఒకరు విషయాల్లోనూ వాక్యానుసారమైన జీవితము కలిగి ఉండాలి. ఈ అసలైన వాస్తు. ఈ వాస్తు ఉందా క్రైస్తవుల ఇళ్లలో? ఈ వాస్తు లేదు. అర్థమైందా? ఈశాన్యము, అర్థమైందా, ఆగ్నేయము, ఈ లెక్కలు ఉన్నాయి తప్ప ఈ లెక్కలు లేవు. రూపాంతరం పొందాలి. రూపాంతరం పొందకపోతే ఏం జరుగుతుందంటే నువ్వు క్రైస్తవుడివే. ఆయన యొక్క ఆత్మ యొక్క ప్రభావం ప్రత్యక్షతలో నువ్వు కట్టబడకపోతే ఎవరో వచ్చి ఈ తలుపు ఇలాగ ఉంది, ఈ తలుపు ఇలాగ ఉంటే కష్టాలు వచ్చేస్తాయి అంటే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? తలుపు తీసేస్తాం. అర్థమైందా? తలుపు తీయించేస్తాం. నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుడు 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 అంటున్నావు కదా. నువ్వు ఇంటికి ప్రార్థనకి వెళ్ళాను, ఎన్నో సంవత్సరాల నుంచి దేవుళ్ళు ఎదిగిన వ్యక్తి. ప్రార్థనకి వెళ్తే ఈ మెయిన్ డోర్ మూసి పాస్టర్ గారు వెనక నుంచి రండి అంటారు. ఏంటి వెనక నుంచి ఎవరో చెప్పారట, ఆ మెయిన్ డోర్ అలాగా ఉండకూడదు, అక్కడ మంచిది కాదు అన్నారట. ఇన్ని సంవత్సరాలు దేవుడు 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 అన్నది ఏమైంది? బొగ్గులో పోసినట్టు అయిపోయింది. బూడిదలో పోసిన పన్నీరు అంటారు చూసారా, అలాగైపోయాడు. అంటే ఈ లోక మర్యాదను, ఈ లౌకికమైన పరిస్థితిని ఆధారము చేసుకుని ఎదుగుతున్నావేమో నువ్వు. ఈరోజు నీలో మార్పు కలగాల, దైవికమైన ప్రత్యక్షత, ఆదరణ కలగాలి, సమాధానం కలగాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. గౌరవం లేదు. కుటుంబ సభ్యులంటే గౌరవం ఉండదు. నేనే అధికారిని, నేనే అన్న భావాల మధ్య బతుకుతున్నప్పుడు వాస్తు అక్కడే దెబ్బతినింది. అసలు వాస్తు అది. అర్థమవుతుందా? ఈ గుమ్మాలు కాదు వాస్తు. ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. నువ్వు ఒక ఇంట్లో ఇల్లు బాగుండాలంటే ఏం కలిగి ఉండాలి? ప్రార్థన జీవితం. ప్రార్థన జీవితము కలిగి ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఎక్కడైతే నా నామమున 2-3 కూడుకుని ఉంటారో అక్కడ వారి మధ్యన నేను ఉన్నాను అన్నాడు. ఎక్కడైతే కుటుంబం ప్రార్థన కలిగి ఉన్నారో, కుటుంబంలో ప్రార్థన చేయాలి. ఎంతమంది ఉంటే అంతమంది కలిసి కూర్చుని ప్రార్థన చేస్తే, ఎక్కడైతే నా నామమున 2-3 కూడుకున్నా అక్కడ వారి మధ్యనే ఉన్నాను సెలవిచ్చాడు కదా. అక్కడ ఎవరు ఉంటారు? ఆయన ఉంటాడు. అవునా కదా? ఆయన ఉన్నప్పుడు నీ హృదయాన్ని కడిగేస్తాడు.
కడిగేసి సమాధానం కలగజేస్తాడు, నెమ్మది కలగజేస్తాడు. అక్కడ ఏదన్నా, అందుకనే ఎవరిదన్నా ఒక తప్పు నీకు కనిపిస్తే ఆ తప్పును నువ్వు దేంతో సరిచేయాలి? వాక్యంతో సరిచేయాలి. వాక్యం లేకుండా అడ్డగా డబాయించి మాట్లాడితే కుదరదు. వాక్యంతో మాట్లాడు, వాక్యం లేకుండా మాట్లాడకూడదు. ఇంట్లో సరిచేసేటప్పుడు వాక్యంతో సరిచేయాలి, ఇంకేమైనా ఉందా? కనుక మనము కాకపోతే అలా చేయొచ్చా, అలాగనొచ్చా, ఇలాగనొచ్చా అని దేన్ని బట్టి నువ్వు దేన్ని రుజువుగా చేసుకుని చెప్పగలుగుతావు? వాక్యాన్ని రుజువు చేసుకుని చెప్పాలి. ఎందుకంటే నీకు నచ్చింది వాక్యంలో ఉండకపోవచ్చు. ఉండలేనప్పుడు నువ్వేం చేస్తావు? అన్నీ దేవుడేనేటి, అన్నిటికీ దేవుడేనేటి అని పక్కనెట్టిస్తావు బైబిల్ని. ఎస్, అన్నిటికీ దేవుడే. ఏంటి? అన్నిటికీ దేవుడే. దేవుడు లేకుండా ఏం జరగదు. ఏం జరుగుతుందా? ఏం జరగదు. కాబట్టి మనము అన్నిటికీ దేవుడి విషయమే, దేవుడిని ఆధారం చేసుకునే మనం ముందుకెళ్ళాలి. అలాగ ఆధారం చేసుకుని మనం ఎదుగుతున్నప్పుడు దైవ చిత్తం ఏంటో, దైవ చిత్తము కాందేంటో, నువ్వు అడిగేదేంటో, నువ్వు అడగకూడదేంటో నీకు ఆ జ్ఞానము కలిగేలాగా, అలాంటి జ్ఞానము కలిగేలాగా ఆయన ఆత్మతో నిన్ను దర్శిస్తూ ఉంటాడు, సమాధానము కలగజేస్తూ ఉంటాడు, ఆదరణ కలగజేస్తూ ఉంటాడు. కనుక నువ్వు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ముందు ప్రార్థన చేసేటప్పుడు, దేవుడిని వెంబడించేటప్పుడు నువ్వు దేవుణ్ణి అడిగే విషయాలు ఈ లోక సంబంధమైన విషయాలను బట్టి కాదు, అంటే లోక మర్యాదను బట్టి అడగకూడదు. ఆయన కృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన ఆత్మ యొక్క కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనేమో, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. దేవుడు పంపిన దేవుని కుమారుడు చేసే ప్రార్థన ఒకసారి ఆలకించారా? ఇది ఆయనకి ఎంత శ్రమది. శరీరము ధరించున్నాడు గనక మొదటగా అలా ప్రార్థన చేశాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించాను. కానీ దైవ చిత్తానుసారముగా ఆయన ఆత్మను కలిగి ఉన్నాడు గనక, దేవుని చిత్తం ఏంటి ఎరుగున్నాడు గనక, అందుకు ఏమన్నాడంటే, కాదు నాయన నీ చిత్రమే నా పట్ల జరిగించని మళ్ళా సరి చేసుకున్నాడు, మళ్ళా సర్దుకున్నాడు. కనుక ఈరోజు నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు చేసే ప్రార్థన ఎలాగుందో ఒక్కసారి చూడు. నువ్వు చేసే ప్రార్థన దైవ చిత్తానుసారంగానే ఉందా? దైవ చిత్తమే అడుగుతున్నావా? నువ్వు అడిగేదేంటో నీకు తెలియాలా, తెలిసి అడగాల. మన మనుషులం గనక మనసుకు సంబంధించిన ఆ తత్వానికి సంబంధించినట్టుగా కొన్ని పొరపాట్లుగా అడుగుతూ ఉంటాం. కానీ దాన్ని సరి చేసుకోవాలి. ఎస్, మనం అడుగుతుందా దైవ చిత్తమా కాదా? దైవ చిత్తం కాని దానికోసము మనం పరుగులెడుతున్నామా అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక మనకి దైవ చిత్తము తెలియాలంటే మన దగ్గర ఏముండాలి? మనిషి యొక్క ఆత్మ, మనిషి యొక్క సంగతులు మనుష్యాత్మకే తెలియను, దేవుని యొక్క సంగతులు దేవుని ఆత్మకే తెలియను. ఇప్పుడు మనము ఏది అడగాలో ఏం అడగకూడదు, దేవుని యొక్క సంగతులు మనకు ఎలా తెలుస్తాయి? పరిశుద్ధాత్మ చేత. కాబట్టి ఆత్మను కలిగి ఉండట కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు దైవ చిత్తానుసారంగా చేసే ప్రార్థన ఏంటంటే అతి ప్రాముఖ్యమైనది పరిశుద్ధాత్మను అడుగుట. అర్థమవుతుంది? రెండో ప్రార్థన ఏంటంటే, నీ శత్రువు శ్రమల్లో ఉంటే, నీ శత్రువు బాధల్లో ఉంటే, నీ శత్రువు కష్టాల్లో ఉంటే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. విడిపించమని అడగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. విడిపించమని అడగాలి. అది దైవ చిత్తానుసారమైన ప్రార్థన. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, అవునా కదా? నీకు ఎలాంటి మంచి జరగాలనుకుంటున్నావు? అర్థమవుతుంది? నీకు ఎలాంటి మంచి జరగాలి? నీకు ఏది మంచిదో తెలియాలి. ఇక్కడ నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది కోరుకుందో మంచిదో కాదో తెలియాలి. అర్థమవుతుందా?
కనుక మంచిది ఎలా తెలుస్తుంది, మంచిదే కాదని నీకు ఎలా తెలుస్తుంది? ఆయన ఆత్మ మూలంగానే నీకు గ్రహింపు వస్తుంది, జ్ఞానం వస్తుంది. లోకంలో ఉన్న మంచి ఎలాగ ఉంటుందంటే ఈరోజు అది నీకు ఈరోజు మంచి అర్థమవుతుందా? కొద్ది రోజులు పోతే ఆ మంచి అనుకున్నది చెడ్డగా మారిపోతుంది. అది చెడ్డదే అని అనుకునేటప్పుడు కొద్ది రోజులు పోయేటప్పటికి అది మంచిగా మారిపోతుంది. నీకు అర్థమవుతుంది ఒకసారి? కనుక దైవ చిత్తానుసారముగా అడగటం నేర్చుకోవాలి. అది ఆత్మ వలన సాధ్యమవుతుంది, మన వల్ల అయితే సాధ్యం కాదు. మనం అంతసేపు ఈ అందుకని ఎదగడం ఆత్మానుసారంగా ఎందుకు ఎదగాలంటే ఈ భూ సంబంధమైన అంటే అందుకని శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము. ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నాం అనుకో, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నాం అనుకో జీవము. కనుక మనము ఎవరము యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన వారు ఎవరమాట? జీవము గలవారం కనుక, జీవము గల వారం కనుక ఆ జీవం పాడవకుండా ఉండేటట్టుగా అడుగుతాం. ఏం అడిగినా జీవం పాడేటట్టుగా పాడవకుండా మనము ఉండేటట్టుగా ఏది అడుగుతామో అది దైవ చిత్తం. జీవం పాడైపోయేటట్టుగా ఏది అడుగుతావో అది దైవ చిత్తము కాదు. కనుక ఈ విషయం నీకు అర్థమవుతుంది? ఒకసారి గ్రహించుకుంటున్నావా? ఆలోచన చేస్తున్నావా? ఈరోజు అడగడం నేర్చుకోవాలి దైవ చిత్తంగా. అది ఎందుకంటే లౌకికపరమైన విషయాలు నువ్వు లోకంలో లౌకికంగా ఉండిపోయావు, ఆత్మీయంగా ఎదగలేదు. ఎదగలేనప్పుడు ఏమడుగుతావు అంటే లౌకికపరమైన విషయాలను అడుగుతావు. ఆత్మీయంగా ఎదిగితే నువ్వేమవుతావు? దైవికమైన విషయాల్లో నువ్వు ప్రాధాన్యత ఇవ్వగలుగుతావు. కనుక ఈ సత్యము నీకు అర్థమైందా? దైవ చిత్తం అన్నది ఇప్పుడు పల్లనప్పుడు ఎలా మారిపోయండి? పాస్టర్ గారు అక్కడ మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూస్తున్నాం అండి, పలానా సంబంధం దైవ చిత్తం కాదా చెప్పండి. మేము పలానా దగ్గర ఇల్లు కొనుక్కుంటున్నామండి, దైవ చిత్తమా కాదా చెప్పండి. లేకపోతే నేను కారు కొనుక్కుంటున్నానండి, కారు కొనుక్కున్న దైవ చిత్తమా కాదా. బండి కొనుక్కుంటున్నానండి, దైవ చిత్తమా కాదా. ప్రార్థనలో పెట్టి చెప్పండి. ఇలా మారిపోయింది. అర్థమైందా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏం అడగాలంటే ప్రభువా నిజమే ఒక కారు కొనుక్కుందాం అనుకుంటున్నావు. కారు కొనుక్కునేటప్పుడు నువ్వేమని అడగాలి దేవుణ్ణి? ప్రభువా ఈ కారు కొనుక్కోవాలా అని నా మనసుకైతే అనిపించింది, ఇది నీ చిత్తమైతే నాకు నీ చిత్తమైతే నాకు ఇయ్యి అన్నప్పుడు అది చిత్తమైతే నీకు అవకాశం వస్తుంది, లేకపోతే లేదు. అంటే ఇవ్వకపోయినా స్తోత్రమే, ఇచ్చినా స్తోత్రమే. అప్పుడు నీ మనసు అని చెదిరిపోద్దా? కానీ నువ్వు అలాగ దైవ చిత్తాన్ని జోడించి నువ్వు మాట్లాడలేదు అనుకో, ఏం జరుగుతుంది? ప్రభువా నాకు కారు కావాలి, కారు కావాలి, కారు కావాలి, కారు కావాలి, కారు కావాలి అని ఇప్పుడు మొత్తానికి కారు వచ్చేసింది. అర్థమైందా? ఆ తర్వాత ఎన్ని పోట్లు పడతాం? ఎన్ని పోట్లు పడతాం? అవునా కదా? అది ఇవ్వకపోతే ఎంత బాధపడిపోతూ ఉంటాము. అవునా కదా? అంటే నీ మనసు కంట్రోల్ ఉండాల. ఏది దేవుని చిత్తం ఏదైతే ఉందో, నా జీవితంలో ఏం జరిగినా నీ చిత్తమే జరుగునుగాక అనాల. ఏం జరిగినా అర్థమైందా? ఏం జరగాలి? మన జీవితంలో ఏం జరగాలి? ఆయన చిత్తమే. దానికి మన మనసు యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసేటట్టుగా నీ భక్తి ఉండాలి, నీ ఆత్మీయ జీవితం ఉండాలి. అర్థమైందా? చాలామంది బాధపడిపోతుంటారు, పనికిరాని విషయాలకు బాధపడిపోతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకి జరగకపోతే ఇంకా అవి బెంబులెక్కిపోయి వాళ్ళ కంగారు పడిపోయి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి కంగారు పెడేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? ఈ లోక తీరుకి నువ్వు అలా భయపడిపోతే దేవునికి నువ్వు సాక్షిగా ఎలా నిలబడగలవు? దేవునికి సాక్షిగా నిలబడడం అంటే ఈజీయా?
షడ్రక మెషక్ అబేద్నెగోరు వాళ్ళ సంగతి ఒకసారి చూడండి. వాళ్ళ సాక్షిగా నిలబడ్డారా లేదా? అది ఈజీయా? ఎలాగమ్మా తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడిస్తారు, అగ్నిలో పడిస్తే అక్కడ పరిస్థితి చూడండి ఒకసారి. ఎలా సాక్షిగా నిలిచారు? ఆ పడిపోయే ముందు ఒకే మాట అన్నారు, మా దేవుడిని యెహోవా మమ్మల్ని కాపాడతాడు. కాపాడకపోయినా పర్వాలా, కానీ మేము దేవునికి వేరుగా మారము. నీ యొక్క ఆత్మీయ జీవితం ఇలాగ ఉండాలి, ఇలాగే కట్టుకోవాలా. అర్థమైందా? దేవుడు ఏమి ఇచ్చినా సంతోషమే, ఏమి ఇవ్వకపోయినా సంతోషమే. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఏ స్థితిలో నువ్వు ఉన్నా సంతోషమే, ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి మార్చినా సంతోషమే. ఎలాంటి పరిస్థితుల మధ్య నిన్ను దేవుడు ఇచ్చినా ఆ స్థితిని బట్టి సంతోషించు. అర్థమవుతుందా? కుటుంబంలో నువ్వు ఉన్నా సంతోషమే, కుటుంబం నిన్ను వెలివేసినా సంతోషమే. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది? ఒకసారి ఈ యాక్సెప్టింగ్ కావాలా. దేవుడు నాకేం చేసినా మేలుకే చేస్తాడు కానీ కీడికి చెయ్యడు. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు కీడును కూడా మేలుగా మలిచి అంత శక్తివంతుడు. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ఏ స్థితిలోనన్నా ఏ స్థితిలోనే సరే ఆయనకు స్తోత్రమే. అర్థమవుతుందా? మనల్ని ఎవరైనా సరే మనం దూరం పెట్టినా సరే స్తోత్రమే. మన మంచికి అది. మన జీవితంలో ఏం జరుగుతున్నా సరే దేవుని తట్టు తిరగాలి, అంతే. దేవుని వైపు తిరగాల. ప్రభువా ఇలాగ జరుగుతుంది నీ చిత్తమై ఉంది కనుక నీకు స్తోత్రం. ఎలాగా? ఇప్పుడు ఏదైతే నా జీవితంలో జరుగుతుందో అది నీ చిత్తమైంది కనుక నీకు స్తోత్రం. నువ్వు దేవుడి యందు భయభక్తులు ఆత్మీయ జీవితం నువ్వు లేకపోతే నీకు జరుగుతున్న విధానాన్ని బట్టి నీకు కంగారు వస్తుంది, భయం వచ్చేస్తుంది. ఏదైపోతుందో ఏదో జరిగిపోతుంది. నీకు ఎందుకు భయపడినేనంటే ఏం జరిగిపోయినా ఏమవదు. ఎందుకంటే నిత్య జీవము కలిగిన స్థితి ఉంది కనుక. నాకు దేవుడు ఏమిచ్చాడు? మనకేమిచ్చాడు? నిత్య జీవం ఇచ్చాడు కనుక ఏ స్థితి అన్నా సరే, ఎలాంటి పరిస్థితులు అన్నా సరే మనము భయపడనక్కర లేదు. ఇది అర్థం కావాలి మనకి ఇది అర్థం కాక ఏం చేస్తామంటే ఈ లౌకిక పరమైన విషయాల్లోనూ, కుటుంబాల్లోనూ, పరిస్థితుల్లోనూ, బంధువులను వీళ్ళని చూసుకుని వీళ్ళ బట్టే నువ్వు కట్టుకుంటావు. నువ్వు ఏదైనా ఒక కష్టం వచ్చిందంటే అమ్మో ఆ బంధువులు తెలిస్తే ఏమనుకుంటారు, ఏటంటారు, మా పరుగుపోద్ది. ఏంటి నీకు కష్టం వచ్చినా ఆ కష్టంకి పరుగుపోద్ది. ఎవరిని బట్టి కట్టుకుంటావు? మరి యోబుకి అన్ని కష్టాలు వచ్చాయి. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. దిగంబరగానే వచ్చాను, దిగంబరగానే పోతాను. నేను తెచ్చి ఏమి తేలేదు, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఏం పట్టుకమ్మా. చూసారు? కాబట్టి దైవ చిత్తానుసారంగా నువ్వు ఎదగడం అని అంటే ఆయన నీ జీవితంలో ఏమి చేసినా సరే దాన్ని యాక్సెప్ట్ చేయి. అది నీకు కష్టంగా ఉంటే ఆయనే కనికరించి సరి చేస్తాడు. నువ్వు యాక్సెప్ట్ కావాలి. నువ్వు యాక్సెప్ట్ లేనప్పుడు నువ్వు ఎంత ప్రార్థనలు ఎన్ని ఉపవాసాలు చేసిన ఉపయోగంలా. దేవుడు ఏం చేసినా సరే మన మంచికి చేస్తాడు. అవునా కదా? మన మంచికి చేస్తాడా, కీడికి చేస్తాడా? మన మంచిగా చేస్తాడు. కనుక గట్టిగా డబ్బులు ఇచ్చేస్తాడేమో దేవుడు ఏదో నీకు మెయిల్ చేశాడని, డబ్బులు ఇవ్వకపోతే నీకు మెయిల్ చేస్తాడు. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వేమనుకుంటావు అంటే చెప్తాను. ఏమీ లేదు. అర్థమైందా? 3 పూటలు నీకు భోజనం పెడుతున్నాడు, వస్త్రాలు ఉన్నాయి, నీ కుటుంబాన్ని పోషిస్తున్నాడు, నీ పరిస్థితులు బాగున్నాయి, అన్నీ అలాగే వెళ్ళిపోతుంది బండి. అర్థమవుతుందా? కానీ ఆ స్థితిని బట్టి నువ్వు స్తుతించాలా, ఆ స్థితిని బట్టి నువ్వు ఘనపరచాలా, ఆ స్థితిని బట్టి ఆయన ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి. ఎంతసేపు ఎడుతావు? ఏమని ఎడుతావు? వాళ్ళు అవనవునో చూసుకుని వాళ్ళలాగా నా జీవితం లేదు, వాళ్ళలాగా నా బతుకు లేదు, వాళ్ళ జీవితం అలాగ ఉందా? వెనకట్ల బోలు కత్తులు ఉన్నాయి, నీకు లేవే? ఉన్నాయా? నీకు లేవు కదా. శుభ్రంగా దేవుడు 3 పూట్ల భోజనం పెడుతున్నాడు. నువ్వు ఏదైనా తినాలనిపించినప్పుడు దానికి సంబంధించినట్టుగా సమకూరుస్తున్నాడు.
అర్థమైంది? వాళ్ళకి ఇల్లు ఉంది, మనకి ఇల్లు లేదు. అర్థమవుతుందా? మనం ఉంటున్న ఇంట్లో మనల్ని సంతోషంగా నవ్వుకోగలుగుతున్నాం, సంతోషంగా మాట్లాడుకోగలుగుతున్నాం, సంతోషంగా దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నాం. అర్థమైందా? ఇంక నీకు ఇల్లు ఎందుకు? ఉన్న ఇల్లు చాలదా? ఉన్న ఇల్లు సరిపోద్దా లేదా? నువ్వేమనుకుంటున్నా, నాకు ఇల్లు ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు. ఇల్లు కాదమ్మా, నువ్వు ఉన్న ఇంట్లో సంతోషం ఇవ్వాలి దేవుడు, దేవునికి స్తోత్రం. సమాధానం ఇవ్వాలి, దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా? కనుక ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది, నీ యొక్క ఆశీర్వాదాన్ని ఎవరినో బేస్ చేసుకుని చూడకు. నీకన్నా గొప్ప వాళ్ళు, నీకన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు. నిత్య జీవము కలిగిన నీకన్నా గొప్ప ఎవరు? నిత్య జీవం లేని వాళ్ళు ఎంత ఆశ్రదించబడిపోతే ఏంటి? ఈ లౌకికమైన ఆశీర్వాదంలో నీకు నిత్యత్వం కలిగి ఉంది. అంటే నువ్వు చనిపోయినా ఈ శరీరాన్ని, నీ ఆత్మ వదిలినా నువ్వు ఎక్కడికి వెళ్తావమ్మా? దేవుని దగ్గరికి వెళ్తావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత ధన్యత, ఎంతటి ఆశీర్వాదం ఇది. ఇలాంటి ఆశీర్వాదం ఉండి నువ్వు సంతోషించాలా, ఏడవాలా? నువ్వు దేనికోసం? తృష్ణమైన విషయాల కోసం నువ్వు ఏడుస్తున్నావు. ఎంత గొప్ప ధన్యత. భార్య భర్తను తిడుతుంది. ఏమని తిడుతుంది అంటే, నేను చేసుకున్న దగ్గర నుంచి నా బతుకు ఇలాగైపోయింది, నా పరిస్థితి ఇలాగైపోయింది, అలాగుంది, నా బతుకు ఇలాగుంది, అలాగుంది, అలాగో తిట్టుకుంటుంది. ఆ భర్త దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఆ భర్త దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల భార్య కూడా ఏం చేసింది? ఇప్పుడు భర్తను తిట్టాలా? ఏం కలిగింది ఆవిడకి? ఏం కలిగింది? ఎక్కడ పరిస్థితులేమో అంతంత మాత్రంగా ఉన్నాయి. అంతంత మాత్రంగా ఉన్నాయంటే చాలామంది అంటారు, 3 పూటలు తింటున్నారా? ఏమైనా పస్తులు ఉన్నారా? 3 పూటలు తింటున్నారా? పస్తులు ఉన్నారా? తింటున్నారు. వస్త్రాలు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అర్థమవుతుందా? సో నీకు అన్నపానాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నీకు కావాల్సినవి, అంతే కదా. మరి ఇంకేంటి కావాలి నీకు? నీకు ఇచ్చిన దాంట్లో నీకు తృప్తి లేదు. నీకు ఏ స్థితిలో దేవుడు నిన్ను ఆస్వాదించాడు, ఎక్కడ ఉంచాడో అక్కడ ఉండాలి మనం కుదురుగా. ఏ స్థితిలో నిన్ను ఆస్వాదిస్తున్నాడో, ఏ స్థితిలో నిన్ను కూర్చోబెట్టాడో ఆ స్థితిలో నుంచి మొరపెట్టాలి. ప్రభువా నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు నాయనా. తండ్రి నాయనా, ఇలాగంటి జీవితము కూడా లేని వారు ఉన్నారు తండ్రి. నన్ను పోషించినట్టుగా, నన్ను ప్రేమించినట్టుగా ఆ బిడ్డలను కూడా ప్రేమించిన ఆయన, ఆ బిడ్డలు కూడా తండ్రి దారి చూపునాయన, మహిమపరచు ప్రభువా అన్న మనసాక్షి నీ దగ్గర ఉందా? ఎంతసేపు జీవితాన్ని నీకున్న నీ ప్రతి పరిస్థితిని పక్కోళ్ళు చూసుకుని, వాళ్ళు చూసుకుని, వీళ్ళు చూసుకుని, నీ బంధువులు చూసుకుని, నీ బంధువులకు కలిగిన స్థితిని చూసుకుని ఏడుపు గోళ తప్ప ఏముంది నీ దగ్గర? వాళ్ళు అంతున్నా వాళ్ళు అనువే తింటారు. నీకు దైవ చిత్తం ఏంటో నీకు అర్థం కావాలా? ఈ భూమి మీద గట్టిగా అనుకున్నట్టుగా సుఖభోగాలు అనుకుంటున్నావు. అర్థమైందా? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? అర్థమవుతుందా? ఈ లోక సంబంధమైన భోగ్యాల మధ్య నీ మనసు కొట్టుకుమిట్టాడుతుందా? ఎక్కడ నీకు స్థానం? అది దేవుణ్ణి నిద్ర కోట్లాస్తున్నా పర్వాలా, అలాగని నువ్వు నరకానికి వెళ్ళిపోతావని కాదు. నీ దగ్గర ఎంత ఉన్నా కానీ ఆయన్ని స్తుతించడం మానకు, ఆయన స్తోత్రించడం మానకు, ఆయనకి ఘనత మహిమ చెల్లిస్తూ ప్రభువా ఈ స్థితిలోనూ ఉంచావంటే ఏదో కారణం ఉంది. ముందుకు పంపిస్తున్నావు అంటే ఇంకేదో కారణం ఉంది, వెనక్కి పంపిస్తున్నావు అంటే అక్కడ కూడా ఏదో కారణం ఉంది. ఏ కారణం లేకుండా నన్ను ఇలాగ ఆస్వాదించవు. అర్థమవుతుందా? నాకు కలిగిన ప్రతి కష్టంలో దేవుణ్ణి స్తుతిస్తాను. ఎందుకు స్తుతిస్తాను? ఏదో ప్రణాళిక ఉంది, ఏదో చేయబోతున్నాడు, ఏదో చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఒక స్టెప్ వెనక్కి మార్చాడు. ఇంకేదో చేయాలనుకుంటున్నాడు, ఓ స్టెప్ ముందుకు తీసుకెళ్తాడు. ముందుకు తీసుకెళ్తాడు, వెనక్కి తీసుకెళ్తాడు, మధ్యలో ఉంచుతాడు. ఎక్కడ ఉంచితే ఏంటి? నిత్య జీవం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆదరణ. ఆయన కలగజేసిన నిత్యత్వాన్ని బట్టి మనము నిత్యము ఆయన స్తుతించి ఆరాధించి బిడ్డలుగా జీవించాలి.
అది కాకుండా ఇక్కడేదో గట్టి బంగ్లాలు ఉండడమో, లేకపోతే గట్టిగా పరిస్థితులు ఉండడమో, గట్టిగా డబ్బులు ఉండడమో, గట్టిగా నగలు ఉండడమో ఆశీర్వాదం అనుకుని అది లేదు కాబట్టి ఉన్న వాళ్ళని బట్టి దేవుడు నాకు ఇవ్వలేదు, దేవుడు నాకు అంత అన్యాయం చేశాడు అని అనుకుంటున్నాం. అర్థమైందా? అవి ఉన్న వాళ్ళకి నిశ్చిత్వం లేకపోవచ్చు, బహుశా ఉండొచ్చు, లేకపోవచ్చు. కానీ నీకుందే కదా ఖచ్చితంగా. దాన్ని బట్టి స్థుతించు. దైవ చిత్తమేంటో నీకు అర్థం కావాలి. ఈ లౌకికపరమైన విషయాల్లో నీకు మేలు జరగలేదని చెప్పి దైవ చిత్తం కాదనుకో. నీకు నిశ్చిత్వం అవ్వడమే దేవుని చిత్తం, దేవుని స్తోత్రం. అర్థమైందా? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? సూచక్రియలు చేశాడు, చేయలేదు అని అన్నాం. నువ్వు దేవుళ్ళో ఎదిగి కొలిది నీ పట్ల కూడా అనేక సూచక్రియలు జరుగుతూ ఉంటాయి. అర్థమైందా? దేవుళ్ళు ఎదగకుండా సూచక్రియలు నువ్వు ఉన్నావు అనుకో, అవి ఆ సూచక్రియల వల్ల నీకేం ఉపయోగము ఉండదు. కనుక దేవుళ్ళు ఎదుగుతూ నీ జీవితంలో అద్భుతాలు కోరుకో, ఓకే, నో ప్రాబ్లం. కనుక మొదట నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నీ స్థితిని ప్రేమించు, నీ స్థితిని ప్రేమించు, బాధపడకు. ఆ జీవితంలో ఎన్నో జరిగాయి, ఇలాంటివో జరుగుతుంటాయి. ఎంతమందో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరు మోసం చేస్తూ ఉంటారు. అర్థమైందా? నా చిన్నప్పటి నుంచి చిన్న వయసు దగ్గర నుంచి కూడా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కళ్ళు మోసం చేసుకుంటూ వచ్చారు. ప్రతి మోసం దగ్గర దేవుడు నాకు ఒక అద్భుతం చేసి చూపించాడు. దేవుని స్తోత్రం. అర్థమైందా? కనుక దేవుణ్ణి స్తుతించాలా, బాధపడాలా? నేను అంతే. ఈ మన జీవితంలో ఏం జరుగుతున్నా ఏదో దేవుని ప్రణాళిక ఉంటుంది. ఉండకుండా మన జీవితంలో ఏమీ జరగదు. మనమేదో అలా చేసేసుకున్నాము, ఇలా చేసేసుకున్నాం, ఇవన్నీ వట్టి మాటలు ఇవన్నీ. అర్థమైందా? కొంతమంది వాళ్ళ జ్ఞానాన్ని బట్టి విరవీగుతూ ఉంటారు. వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళ తెలివితేటలతోటి ఇలాగ ప్రవర్తించారు, అలా ప్రవర్తించారు, ఇలా జాగ్రత్తగా వాళ్ళ ఉనికిని కాపాడేసుకున్నారు. వీళ్ళ ఉనికిని కాపాడేసుకుని ఇంకో దగ్గర అక్కడ పోతుంది ఆ ఉనికి నువ్వు కాపాడేసుకుంటే. అదే దేవుడు కాపాడాలి. అర్థమవుతుందా? దేవుడు కొన్ని విషయాల్లో విడిచిపెట్టినందుకు కూడా దేవునికి స్తోత్రం చెప్పాలా. ఎందుకో విడిచిపెట్టాడు, ఏదో ఒక కారణం ఉంది ఆయన విడిచిపెట్టాడు. పట్టుకున్నాడు, దేవునికి స్తోత్రం చెప్పు. ఎందుకో పట్టుకున్నాడు, ఏదో ఒక ప్రణాళిక ఉంది ఆయన పట్ల, నీ పట్ల. అలాగ నువ్వు కట్టుకుంటున్నావా? అలాగ దేవునితో సమాధానకరమైన మనసు ఉందా నీకు? నీకు మనసు మొదట ఎలాగంటే దేవునితో సమాధాన పడాలా. నీ బతుకు బాగాలేదని చెప్పి అది ఎవరి మీద తోసేయకూడదు. భార్య మీద, భర్త మీద, బిడ్డల మీద, ఎవరో ఒకరి మీద తోసేయకూడదు. అర్థమవుతుంది? ఒకసారి నిన్ను దేవుడు ఎందుకు అలాగ ఉంచాడు? మంచిదే, అలాగ ఉంచాడు, మంచిదే. వ్యాపారం నష్టాల్లో ఉంది, మంచిదే. అర్థమవుతుందా? ఈ న్యూట్రివిజన్ పెట్టినప్పుడు మంచి బ్రహ్మాండం లాగింది. తర్వాత ఏమైంది? నష్టాలు వచ్చింది. ఆ నష్టాలు నలిగిపోయి నష్టాలు వచ్చేస్తున్నాయి అన్న ఆలోచన భావాలు కలిగాయి. ఆ తర్వాత దాన్ని ఉపయోగించుకుని కొంతమంది వాళ్ళ దారులను ఎత్తుక్కున్నారు. అర్థమైందా? దాన్ని ఉపయోగించుకుని కొంతమంది నన్ను ఏదో రకంగా ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నం చేశారు. సరే, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ప్రభువా అని అంటే గొప్ప అద్భుతం చేశాడు నా పక్షంగా. ఈ న్యూట్రివిజము చాలామంది ఏమన్నారు, ఇది పెట్టకూడదు, పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టాడు? అర్థమైందా? ఇది లేకపోతే నేను ఆత్మీయతలో కట్టబడలేను. దీన్ని చూపించి దీని పరిస్థితులను బట్టి దీంట్లో కొంతమందిని వెనక్కి లాగి దీని పేరు చెప్పి దేవుడు ఎక్కడికక్కడ సరిచేయాలో, ఎవరిని సరిచేయాలో సరిచేశాడు. సరిచేసి నన్ను విడిపించి మళ్ళా ఆయన ఆత్మీయ జీవితంలో నన్ను కట్టి నిలబెట్టాడు. ఇప్పుడు దేవుని స్తోత్రం. అర్థమైందా? అప్పుడు దాన్ని బట్టి స్తోత్రమే. అలాగ కొంతమంది దాన్ని బట్టి ఆడుకున్నాన్ని బట్టి కూడా స్తోత్రమే. అవేమి జరగకపోతే మన జీవితాల్లో దైవ చిత్తము జరగదు. మనకి దైవ చిత్తము జరగాల మన పట్ల.
కానీ అది బాధగా ఉండొచ్చు, దుఃఖంగా ఉండొచ్చు. ఆత్మీయంగా ఎదిగితే ఏ బాధ దుఃఖం ఉండదు. అర్థమైందా? ఏం జరిగినా సరే స్తుతిస్తావు, ఆరాధిస్తావు, ఘనపరుస్తావు, మహింపరుస్తావు. నువ్వు బాధపడుతున్నావు అంటే అర్థం ఏంటంటే దేవుళ్ళు నువ్వు ఇంకా ఎదగలేదు, ఎదగాల. దైవ చిత్తాన్ని బట్టి అది నీకు కష్టంగా అనిపించి నాకే ఎందుకు ఈ కష్టము, నా బతుకే ఎందుకు ఇలాగ ఉందని ఏడుస్తున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుళ్ళో ఎదగలేదని అర్థం. దేవుళ్ళో ఎదిగితే అది జరుగుతున్న ప్రతి దాన్ని బట్టి నువ్వు సంతోషంగానే ఉంటావు. ఎందుకంటే నువ్వు ఏం జరిగినా కానీ నీ నిత్యత్వం పోకుండా కాపాడాడు కదా, నిత్య జీవము పోకుండా కాపాడాడు లేదా? దాన్ని బట్టి మనం ఏం చేయాలి? స్తోత్రం చెప్పాలి. దైవ చిత్తం ఏంటో అర్థమైందా మీకు? కనుక దైవ చిత్తాన్ని ప్రేమించండి, అంగీకరించండి. అప్పుడు నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు. అర్థమైందా? ఆ దైవ చిత్తాన్ని అంగీకరించలేని వాళ్ళు, మనము ఇబ్బందుల్లో ఉన్నా, మన కష్టాల్లో ఉన్నా, మనకు వాళ్ళ కష్టాలు మనకు కనిపించవు. మనకు అనిపించదు కష్టమని, మనకి ఇబ్బంది అని మనకు అనిపించదు. కానీ మనల్ని చూసి వాళ్ళ కష్టాలు అనిపిస్తూ ఉంటుంది, అనిపించి ఆనందిస్తూ ఉంటుంది. చేయని అది కూడా ఒక అందు మంచిదే. అర్థమైందా? మనం ఇబ్బందులు కష్టాలు ఉందామని చెప్పి వాళ్ళు ఆనందిస్తున్నారు. పోనీ అలాగనే ఆనందం కలుగుతుంది కదా, నిత్య ఆనందం లేదు కదా. మనం ఏం చేయాలి? ప్రభువా వాళ్ళకి నిత్యత్వం సంబంధించిన ఆనందం కలగజేయి అని ప్రార్థన చేయాలి మనం. అర్థమవుతుంది? ఒకసారి ఈరోజు గమనించుకో. దేవుణ్ణి నిత్యత్వంలో మనము ఉన్నవారము, ఆయన కుమారు యందు విశ్వాసం ఉంచాం కనుక మన ధైర్యం ఏంటి? మనకు ధైర్యం ఏంటి? నిత్య జీవము కలిగిన వారుగా మనము ధైర్యంగా ముందుకు అడిగేయచ్చు. దేవుడు తన వెనుకల్లో కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.